తెలుగు బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో 7 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ షో ఓటీటీ సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే సీజన్ 8 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జూలై చివరి వారంలో ఈసారి ఈ షోని ప్రారంభించేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ గా పాల్గొనే వారి కోసం పక్కా ప్లానింగ్ చేస్తున్నారనే చెప్పాలి. నిజానికి గత సీజన్ లో ముక్కు మొహం తెలియని వాళ్ళని హౌస్ లోకి తీసుకువచ్చి వారితో గేమ్ ఆడించారు. ఇక వారెవరో కూడా ప్రేక్షకులకి తెలియకుండా ఉండడంతో కొన్ని సీజన్స్ లో భారీ డిజాస్టర్ ని మూటకట్టుకున్నాయి. ముఖ్యంగా సీజన్ 6 ఏ రేంజ్ లో ఘోర పరాజయాన్ని చూసిందో అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి అలా జరగకుండా సెలబ్రిటీస్ ని మాత్రమే తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో యువ హీరో రాజ్ తరుణ్ రాబోతున్నట్లుగా సమాచారం. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు హీరోగా మొదలుపెట్టిన తన కెరియర్ ఆ తర్వాత కుమారి 21F తో పెద్ద హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆడో రకం సినిమాతో కూడా హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు నాగార్జునతో కలిసి నా సామ్యంగా సినిమాలో కూడా నటించాడు. యూత్ లో అతనికి మంచి క్రేజ్ ఉంది. అందుకే రాజ్ తరుణ్ కి భారీ పారితోషికం ఆఫర్ ఇచ్చారట. ఇక దాంతో అతను సీజన్ 8 లో హౌస్ లోకి వస్తాడని తెలుస్తోంది. ఇక మరొక స్టార్ సెలబ్రిటీ సుడిగాలి సుధీర్. బుల్లితెర మీద సుధీర్ కి మంచి క్రేజ్ ఉంది. జబర్దస్త్ తో పాపులర్ అయిన సుధీర్ తర్వాత అనేక షోస్ చేసి స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. అలాగే హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. అతనికి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది. సుధీర్ కి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. దీంతో సుధీర్ కూడా సీజన్ 8 లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బర్రెలక్క సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. త్రిష కూడా బిగ్ బాస్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. త్రిషకి కూడా సూపర్ క్రేజ్ ఉంది. దాంతో ఆమె కూడా హౌస్ లోకి రాబోతున్నట్లుగా సమాచారం. ఇక సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న వారిని, రాజకీయ పరంగా ఇమేజ్ దక్కించుకున్న వారితో పాటు హీరోయిన్స్ కూడా ఈసారి హౌస్ లోకి రాబోతున్నారట. అలాగే జబర్దస్త్ కామెడియన్స్ తో పాటుగా బుల్లితెర యాంకర్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారని సమాచారం. మరి ఎవరెవరు ఈసారి హౌస్ లో అడుగు పెట్టబోతున్నారో అందుకు సంబంధించిన ఒక తాజా వార్త వైరల్ గా మారుతోంది. బిగ్ బాస్ సీజన్ 7 ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మంచి టీఆర్పీ రేటింగ్ తో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంది. అందులో కామన్ మ్యాన్ కేటగిరీలో రైతు బిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలవగా, ప్రముఖ సీరియల్ నటుడు యంగ్ హీరో అమర్దీప్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ గేమ్ లో ఉల్టా పుల్టా అంటూ రకరకాల ఆటలతో ప్రేక్షకులను ఉతికమ్మగా పెట్టేసి అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఊహించకుండా చేసి భారీ ట్విస్ట్ ఇస్తూ షోని మరింత విజయవంతంగా పూర్తి చేశారు. అందుకే ఈసారి కూడా సీజన్ 8 ని అంతకంటే ఎక్కువ సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా జరుగుతున్నట్టు సమాచారం. హీరోయిన్స్ కుషిత కల్లపు, సోనియా సింగ్ పాల్గొనబోతున్నారట. సోనియా సింగ్ కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే చేసింది. పెద్ద సినిమాల్లో నటిగా కూడా నటించింది. కానీ సీరియల్స్ లో కూడా నటించింది. అందంతో పాటు చలాకీగా మాట్లాడుతూ ఆకట్టుకుంది. ఆమె కూడా బిగ్ బాస్ లో సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక యాంకర్ అనసూయ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టుగా సమాచారం. ఆమెకి బుల్లితెర మీద అలాగే ఫిలిం నగర్ లో భారీ క్రేజ్ ఉంది. అనసూయ బిగ్ బాస్ లోకి వస్తే భారీగా టీఆర్పీ రేటింగ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. అందుకే ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ ఇవ్వడంతో అనసూయ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సీనియర్ నటి హేమ, మరొక సీనియర్ నటి సురేఖ వాణి లేదా ఆమె కూతురు సుప్రీత ఇందులో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇక సురేఖ వాణి ఈ సినిమాలో నటిగా గుర్తింపు తెచ్చుకోగా, ఆమె కూతురు సుప్రీత మోడల్ గా అలాగే సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంది. కాబట్టి వాళ్ళు వచ్చిన ఈ షో ఇంట్రెస్ట్ గా మారే ఛాన్స్ ఉంది. జబర్దస్త్ స్టార్స్ బుల్లెట్ భాస్కర్, చమక్ చంద్ర, కిరాక్ కార్పీట్ తో పాటు యాంకర్ రీతు చౌదరి కూడా అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక చమక్ చంద్ర మంచి వినోదం పంచగలడు. అతనికి భారీ స్థాయిలో ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే చంద్రని సీజన్ 8 లో తీసుకురావాలని చూస్తున్నారు. ఇక బుల్లెట్ భాస్కర్ అలాగే కిరాక్ కార్పీట్ కూడా బిగ్ బాస్ లోకి వస్తారని తెలుస్తోంది. వీళ్ళు కూడా జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నారు. వీళ్ళు వస్తే షోలో కామెడీ పండడంతో పాటు షో ఆసక్తిగా మారే ఛాన్స్ కూడా ఉంది. అలాగే సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎక్కువగా ఉంటాయట.
ఇక ఒక వారంలోని ఎలిమినేట్ అయిన నైని పావని కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లోకి కంటెస్టెంట్ గా రాబోతున్నట్లుగా సమాచారం. మరి ఈ లిస్ట్ లో ఎవరు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారో చూడాలి. ఇక హీరోయిన్స్ హెబా పటేల్, సురభి కూడా వస్తారని సమాచారం. ఇక టాలీవుడ్ లో ఈ ఇద్దరు భామలు యువ హీరోల సరసన పలు సినిమాల్లో నటించారు. అందంతో పాటు క్రేజ్ కూడా ఉంది. ఇలాంటి సెలబ్రిటీస్ ఉంటే షో మరింత గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇక జబర్దస్త్ లో అందంతో పాటు కామెడీతో వినోదం పంచుతున్న నటి వర్ష కూడా బిగ్ బాస్ లోకి వస్తుందని తెలుస్తోంది. ఆమెకి మంచి క్రేజ్ ఉంది. ఇక బిగ్ బాస్ లో కంటెంట్ తో పాటు గ్లామర్ కూడా ఉండాలి. అందుకే వర్షాన్ని కూడా తీసుకురాబోతున్నారట. ఇక అలాగే నటుడు నిరుపమ్, డాన్స్ మాస్టర్ యశ్, సీనియర్ నటుడు ప్రభాకర్, యాంకర్ దీపికా పిల్లి సీజన్ 8లో వస్తారట. ఈ షోకి కూడా నాగార్జున గారే హోస్ట్ గా చేస్తారని సమాచారం. సీజన్ 3 నుంచి సీజన్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఇక 6 లో మాత్రం కొన్ని విమర్శలు వచ్చినా కూడా సీజన్ 7 తో తన హోస్టింగ్ తో ఆకట్టుకొని మంచి రేటింగ్ తెచ్చిపెట్టారు. ఇక సీజన్ 8 ఉల్టా పుల్టాకి మించి ఉంటుందని సమాచారం. జూలై చివరి వారంలో ఈ షో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ షో ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. త్వరలోనే సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. జూలైలో ప్రారంభం కాబోతుందని సమాచారం. అందుకే కంటెస్టెంట్స్ ఎంపికను కూడా నిర్వాహకులు వేగవంతంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రముఖ యాంకర్ రష్మి బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టుగా సమాచారం. గత సీజన్స్ లోనే ఆమె హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు నిర్వాహకులు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఆమె రాలేకపోయింది. కానీ ఈసారి మోస్ట్ క్రేజీ సెలబ్రిటీస్ మాత్రమే హౌస్ లో ఉండాలని బిగ్ బాస్ టీం గట్టిగా ఫిక్స్ అయింది. అందుకే భారీ తోషకాన్ని ఇచ్చి మరీ రష్మిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురాబోతున్నట్టుగా సమాచారం. ఆమె వస్తే షోకి మరింత క్రేజ్ వస్తుంది. యూత్ ఆడియన్స్ కూడా ఆమెను చూడడానికి బిగ్ బాస్ ని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి టీఆర్పీ రేటింగ్ కూడా అధికంగా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఆమెకు భారీ తోషకంతో పాటు హౌస్ నుండి బయటకు వచ్చాక స్టార్ మాలో వచ్చే ప్రోగ్రామ్స్ యాంకర్ గా కూడా ఛాన్స్ ఉంటుందని ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ నచ్చడంతో రష్మి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె వస్తే ఖచ్చితంగా షో మరింత ఆసక్తిగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ప్రేక్షకులు కూడా ఇలాంటి క్రేజీ సెలబ్రిటీస్ హౌస్లో ఉండాలని కోరుకుంటారు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా రష్మి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ షో కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా సెప్టెంబర్లో బిగ్ బాస్ షోని స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం జూన్లో ప్రోమోను విడుదల చేసి జూలైలో షోను స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారట. ఈసారి దాదాపుగా 25 మంది కంటెస్టెంట్స్ని ఒకేసారి హౌస్లోకి పంపుతారని సమాచారం. 3 నెలల పాటు ప్రేక్షకులకు ఊహించని వినోదాన్ని పంచడానికి నిర్వాహకులు రెడీ అయ్యారు. ఇక ఈసారి టాస్కుల పరంగా, ఎలిమినేషన్ పరంగా, నామినేషన్ పరంగా ప్రేక్షకులు ఊహించని స్థాయిలో సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక హోస్ట్ నాగార్జున కూడా ఈసారి సరికొత్తగా హోస్టింగ్ చేస్తారని సమాచారం. ఇంటి సభ్యులు ఎలాంటి తప్పులు చేసినా క్షమించకుండా కఠిన టాస్కులు ఇచ్చేలా నాగార్జున హోస్టింగ్ ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే సీజన్ 3 నుంచి కూడా సీజన్ 7 వరకు వరుసగా నాగార్జున గారే తన హోస్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు అంతకు మించి సీజన్ 8లో ఉంటుందని తెలుస్తుంది. ఇక సీజన్ 7 సూపర్ హిట్ అవడంతో పాటు ఉల్టా పుల్టాగా సాగి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచింది. ఇప్పుడు సీజన్ 8తో అంతకు మించి వినోదాన్ని పంచడానికి నిర్వాహకులు రెడీ అయ్యారు. అన్ని కుదిరితే జూలై చివరి వారంలో ఈ షో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో రష్మి వస్తుందా? టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.